మాటల్ని చక్కగా వివరించి చెప్పడానికి ఈ సన్నిధి నాకు తోడుగా నీడగా వచ్చినందుకు పాదం నుంచి వేడుకుంటూ, ఈ కార్యక్రమం ద్వారా మీకు మహిమ ఘనత రావడానికి సహాయం చేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దేవుని వాక్యం వినడానికి వచ్చారు. వచ్చిన మీరందరూ కూడా చెబుతున్నటువంటి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ ఫ్యాన్ కొంచెం తగ్గించి సౌండ్ ఎక్కువస్తుంది. దేవుని వారారా, దావీదు గారు ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడంటే, నీ సన్నిధిలో ఒక దినం గడుపుతాను 1000 దినములతో సమానం అంటాడు. నీ సన్నిధిలో, నీ పరిశుద్ధ ఆలయంలో ఒక దినం గడుపుతా 1000 దినములు గడిపిన దానితో సమానము అంటాడు. అంటున్నది ఎవరో తెలుసా? దావీదు గారు ఎవరో తెలుసా మీకు? మోడీ లాంటి వాళ్ళు 100 మంది అయితే ఒక దావీదు అవుతాడు. ఇక అర్థమైందా? అత్యద్భుతమైనటువంటి రాజు, అత్యద్భుతంగా ప్రజలను పరిపాలించిన అద్భుతమైనటువంటి రాజు. అలాంటి రాజుకు మందిరములో ఉండడం అవసరమైంది, దేవుని సన్నిధిలో గడపడం అవసరమైంది. ఏమండి, మామూలు వ్యక్తి కదా, ఒక దేశానికి రాజు అండి. బలమైన వాడు, వీరుడు, శూరుడు. శారీరకంగా తీసుకుంటే చాలా బలమైన వాడు. ఒక దండు వచ్చి ఆయన ముందర దిగిందంటే ఒక్కడే భయపడ్డాక. ఒక దండు దిగి ఆయన ముందరకు వస్తే చెక్కు చేదటంటే ఏంది 1000 మంది దండంటే. ఒక దండు దిగి అక్కడికి వచ్చి నిలబడితే భయపడినటువంటి వీరుడండి, శూరుడు. రాజ్యాలను పరిపాలించినటువంటి మహానుభావుడు, అత్యద్భుతమైనటువంటి గొప్ప రాజు. అలాంటి ఆయన ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? ఎవరి సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన దగ్గర ఉన్న బంగారం ఎంతో తెలుసా? ఆయన సంపాదించిన బంగారం ఎంతో తెలుసా? మీ అందరికి చెప్పిన అనుకుంటాను ఇదివరకు. చూద్దామా? 2వ దినవృత్తాంతంలో అనుకుంటాను మీకు ఇదివరకు చూపించాను నేను. మరలా ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతములు నేను ఎన్నో చేయమని 2వ దినవృత్తాంతంలో దావీదు గారికి సంబంధించి ఇదివరకు మీకు చూపించాను నేను. 22వ అధ్యాయం తల్లి. వెరీ గుడ్. 22వ అధ్యాయము 14వ వచనం చదువమ్మా. మొదటి దినవృత్తాంతంలా చదువమ్మా. 22వ అధ్యాయము 14వ వచనం. వెరీ గుడ్. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి 2 లక్షల మనుగుల బంగారము. ఏమండి, ఎన్ని లక్షల మనుగుల బంగారము? 2 లక్షల మనుగుల బంగారం అండి. మణుగులు 2 లక్షల మణుగులు బంగారు. రోడ్డు వేయడానికి కుప్పలు పోసినట్టు చూసారా? రోడ్డు వేయడానికి
కంకర కుప్పలు, ఇసుక కుప్పలు పోసారు చూసారా? నాకు తెలిసి మేరీ నగర్ అంతా కుప్పలు కుప్పలు పోస్తే, నాకు తెలిసి ఏమండి ఈ ప్రాంతం అంతా కుప్పలు కుప్పలు పోస్తే అంత బంగారం ఉంటుంది. 2 లక్షల మనుగుల బంగారం. ఏమండి అంత సంపాదించినాడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? వెళ్ళేందుకు సంపాదించాడమ్మా? 10 కోట్ల మనుగుల వెండిని, దోష శక్యం కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాడు. ఎంత సంపాదించుకున్నాడు? అంత సంపాదించుకున్న వాడికి ఏమండి ఏదో కొరత ఏంటంటే ఏదో సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుని సంపాదించుకోవాలి. ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? దేవుని మందిరంలో గడపాలని ఆశపడుతున్నాడు. మన దగ్గర 2 లక్షల మనుగులు వద్దులే, అంత బంగారం ఉంటే ఏడ ఉండాలనుకుంటాం? ఎంత ఉంటే ఏడ ఉండాలనుకుంటాం? నేను చెప్పేది ఎంత కాదు, ఆయన ఉండేది 2 లక్షలు, మనకు అంత ఉంది అనుకో, మనం ఎక్కడ ఉంటామో తెలుసా? మనం ఎంతలో ఉంటామో తెలుసా? చిన్న చైన్ వేసుకుంటాను ఒక మెడలో. ఆ చైన్ చూపించడానికి మెడంతా నొప్పిగానమ్మా, మెడంతా పరిపెడతానంటారు. దేనికి? ఇటంట దాన్ని చైన్ చూపించాలి. దేవుని పిల్లలరా, అంత ఉన్నా దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు. ఎందుకు దేవుని సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు? దేవుని సన్నిధిలో ఉంటే నాకు క్షేమం, దేవుని సన్నిధిలో ఉంటే నాకు ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో ఉంటే నేను బ్రతుకుతాను, దేవుని సన్నిధిలో ఉంటే నా జీవితం చక్కగా ఉంటుంది. రాజుకు అర్థమైందండి, 2 లక్షల మనుగులు సంపాదించడానికి అర్థమైందండి. ఆయన ఆస్తి అంతస్తు ఆయన కనపడటం లేదండి. ఎవరు కనపడుతున్నాడు తెలుసా? కేవలం దేవుడు కనపడుతున్నాడు. దేవుడే తన కంటికి కనపడుతున్నాడు, కానీ ఈ లోకం అసలు కనపడటం లేదు. నా తండ్రి సన్నిధిలో నేను గడపాలి. ఎలా గడుపుతున్నాడు తెలుసా? ఒక దినం అతను ఉంటే అతని ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? నాకు 1000 దినములు ఉన్నట్టు దేవుని మందిరంలో. అంత ఆనందిస్తున్నాడంటే, అంత ఆనందం. ఇంకా నాకు 10 రోజులు ఆహారం అవసరం లేదండి. నా బిడ్డను చూసి నాకు ఈరోజు చాలా బాగున్నాను, చాలా సంతోషంగా ఉంది ఈరోజు కార్యక్రమాన్ని బట్టి. ఇంకా 10 రోజులు 15 రోజులు నాకు అవసరమే లేదండి, అంత సంతోషం ఉందండి నాకు. ప్రసాద్ అంటున్నాడు వచ్చేటప్పుడు కారు, అన్నయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది, మనసుకు శాంతిగా ఉంది. ఎక్కడికి వచ్చిన తర్వాత అంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత. పాపంలో ఉంటే అండి ప్రాణపోయే పరిస్థితులు అండి అన్నీ. ప్రభు దగ్గరికి ఉంటే నీ ప్రాణం పోతుందా, నీ ప్రాణం దొరుకుతుంది? చెప్పండి. ప్రభు దగ్గర ఉంటే నీ ప్రాణం పోదు, నీ ప్రాణం కాపాడబడుతుంది. ఎందుకు? నీ ప్రాణం కోసం ఎవరు ప్రాణం అడ్డుగా పెడతారు? ఎవరు చెప్పండి, మీరు చెప్పండి. మన ప్రాణం కోసం ఏమండి తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టేవాళ్ళు ఎవరు? మనుషుల? మహానుభావుడైన యేసుక్రీస్తు వారా? ఎవరు చెప్పండి? యేసు ప్రభు మీకోసం ప్రాణం పెడతాడు. ఈ లోకం మీ ప్రాణాలను తీస్తుంది. మనుషులు చంపుతారు, మహానుభావుడు మనల్ని బ్రతికిస్తాడు. మీకు బ్రతికించేవాడు కావాలన్నా, చంపేవాళ్ళు కావాలన్నా? ఎవరు కావాలా? బతికించేవాడు కావాలా వద్దా? బతికించేవాడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు అంటే. ఆయన సన్నిధిలో గడపడం చాలా శ్రేష్టం, ఆయన సన్నిధిలో గడపడం చాలా మంచిది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నిజంగా అదృష్టం అండి. ఈ మహాజ్ఞానపు సంగతులు, ఈ చక్కటి దేవుని వాక్యాలు ఈ ప్రాంతంలోకి రావడం వీళ్ళు చేసుకున్న అదృష్టం. దేవుడు వీళ్ళందరి పట్ల చూపిన మహాకృప, మహాదయ వల్లే ఈ మాటలు ఇక్కడికి వచ్చాయి. నాకు ఎమ్మెల్యే వస్తే ఎంత అదృష్టమయ్యా మాకు, మీరు మా ఊరికి వచ్చారంట. ఏమంటే ఒక ముఖ్యమంత్రి వస్తే ఇంకా మీ ఆనందానికి అర్థంలో
వీళ్ళందరూ గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? మరి ఆయన వస్తే మీకు ఆనందమేనా, సంతోషమేనా? కానీ ఆయన విలువ తెలియదు కాబట్టి మీకు అర్థం కావడం లేదు. దేవుని దగ్గర ఉంటే ఎంత క్షేమమో తెలుసా, దేవుని దగ్గర ఉంటే ఎంత మంచిదో తెలుసా. భక్తులు అనుభవించారండి ఆ ఆనందాన్ని. దావీదు గారు అనుభవించారు ఆనందాన్ని. నా దేవుని సన్నిధిలో నేను గడపాలి, అలా గడపడం నా క్షేమం. ఒక దినం గడుపుట 1000 దినములతో గడుపునంత ఆనందంగా ఉంది నాకు అంటున్నాడండి. దావీదు గొప్పడు అయిపోయాడండి. దావీదు ఎక్కడున్నాడో తెలుసా మీ అందరికీ? దావీదు పూర్వపు స్థితి మీ అందరికీ తెలుసా? దావీదు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? దావీదు ఎవరో తెలుసా మీకు? ఒకప్పుడు అతని స్థితి తెలుసా మీ అందరికీ? బైబిల్ చదువుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? బైబిల్ తెలుసుకుంటున్నారా? తెలుసుకోవాల్సినవి తెలుసుకోండి, తెలుసుకోకూడనటివి తెలుసుకోవాలని అనుకోవద్దండి. తెలుసుకోకూడనటివి తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దండి, ప్రమాదం అని. తెలుసుకోవాల్సింది ఎంతో తెలుసా? దేవుణ్ణి తెలుసుకోవాలి మనం. దేవుణ్ణి తెలుసుకోవాలి మనం. లోకాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దండి. లోకం ప్రాణం తీస్తుంది, లోకం మనల్ని చంపేస్తుంది. లోకం మనల్ని చంపేస్తుంది. ఈ లోకాశలు మనల్ని చంపేస్తాయి. యేసుక్రీస్తు వారు మనము బ్రతికిస్తాడు. ఆయన దగ్గర ఉండాలి మనం, ఆయన చెప్పినట్టు వినాలి మనం. మీకు ఒక విషయాన్ని చెప్పాను, గుర్తుందో లేదో. ఉదాహరణగా ఒక మంచి మాట చెప్పాను మీకు నేను. నాగాలాండ్, మిజోరాం మన భారతదేశానికి చివరి ప్రాంతాలు అవి, బోర్డర్స్లో ఉంటాయి. వాళ్ళందరూ కోతులు తింటారు ఎక్కువ, కుక్కలు తింటారు ఎక్కువ. ఈ కోతులు తినే వాళ్ళందరూ కూడా ఈ కోతులను పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, ఏమండి వాళ్ళ ఒక పెద్ద గంపలాంటివి తీసుకొని వచ్చి, ఇనుపది, ఎవరి పిల్లలనా 2 వేరుశనగకాయలు పెట్టుకుంటారు. ఒక పాత్ర తీసుకొని 2 వేరుశనగకాయలు పెట్టుకొని ఆ గంపలో పెడతారు. హోల్స్గా ఉంటాయి అన్నమాట. గంప హోల్స్గా ఉంటాయి. ఆ గంపలో పెట్టిన తర్వాత, దేవుని పిల్లలారా, ఈ కోతులు ఏం చేస్తాయంటే వేరుశనగకాయల కోసం వస్తాయి, శనగకాయల కోసం. ఆ శనగకాయల కోసం ఈ కోత వచ్చి ఏం చేస్తుందంటే, ఆ హోల్లో చేయి పెట్టి ఆ పాత్రలో శనగకాయలు తీసుకుంటుంది. అంటే వేటగాడు ఈ కోతులు పట్టుకోవడానికి వేస్తున్నటువంటి వల, వేస్తున్నటువంటి ఎర, దాన్ని పట్టుకోవడానికి వేసిన ఎర ఏంటి? బాగా వినాల. ఈ కోతులను పట్టుకోవడానికి వేసిన ఎర ఏంటి? శనక్కాయ. ఈ శనక్కాయని ఎర్రగా చూపించాడు. ఏదో బాగుంది ఎర్రగా అని చెప్పి వచ్చింది. ఆ శనక్కాయ తీసుకుంటుంది. వేటగాడు సర్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు, శనక్కాయ తీసుకుని పరిగెత్తింది. చెట్టు ఎక్కి వెళ్ళిపోయింది. పట్టుకోలేడు కదా, చెట్టు పైన ఉన్న కోతిని ఎలా పట్టుకుంటాడు? శనక్కాయ తినింది. ఎవరు? కోతి. తినగానే రుచి తగిలింది నోటికి. శనక్కాయ రోజుకు నోటికి రుచి తగిలింది. తగలగానే మళ్ళా శనక్కాయ కోసం చూస్తుంది. వాడేం చేశాడంటే, ఈసారి 2 శనక్కాయలు పెట్టలేదు. ఎన్ని పెట్టాడు? పాత్ర నిండా శనక్కాయలు పెట్టాడు. పాత్ర నిండా శనక్కాయలు పెట్టి గంపలో పెట్టాడు. మరలా వచ్చింది. మనోడు వేటగాడు కొంచెం దూరంలో ఉన్నాడు. చేయి పెట్టింది, శనక్కాయలు తీసుకునింది. వేటగాడు కట్టి తీసుకున్నాడు. దగ్గరికి వచ్చేసాడు. చేయి రావడం లేదు కోతికి చేయి బయటికి రావడం లేదు. ముందు చేయి బయటకు వచ్చింది కదా, 2 శనక్కాయలు తీసుకొని పరిగెత్తేసింది. ఇప్పుడు శనక్కాయలు తీసుకున్న తర్వాత చేయి బయటికి రావడం లేదు. కారణం ఏంటి?
ముందు తీసుకునేది ఒకటో రెండు వచ్చేసింది, తర్వాత ఇన్ని తీసుకునింది. ఇన్ని తీసుకునేదానికి చెయ్యి ఏమైపోయింది? అర్థమవుతుందా? ఇన్ని తీసుకునేదానికి చెయ్యి ఏమైపోయింది? వెడల్పు అయిపోయింది. ఎక్కడున్నారు మీరు? ఇన్నే ఉన్నారా? ఎటో వెళ్ళిపోయారా? ఇన్నే ఉన్నారు కదా? ఒక అర్ధగంట ఏంటండి, ఒక అర్ధగంట ఇక్కడే ఉన్నాడు. చెయ్యి పెట్టింది, చెయ్యి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? చెయ్యి వెడల్పు అయిపోయిందండి. చెయ్యి వెడల్పు అయిందంటే ఆ హౌస్ నుంచి బయటికి రావడం లేదు. ఒకవేళ చెయ్యి బయటికి రావాలంటే ఏం చేయాలి? శనక్కాయలు వదలాలి. శనక్కాయలు వదిలిందనుకో బతుకుతుంది, శనక్కాయలు వదలకపోయిందనుకో చస్తుంది. అర్థమవుతుందా? శనక్కాయలు వదిలేవనుకో బతుకుతావు, వదలకపోతే చస్తావు. కోతికి తెలీదా? తెలుసు. వదలకపోతే వాడు వస్తాడు, నన్ను చంపుతాడని తెలియదు, తెలుసు. కానీ శనక్కాయలు వదలలేదే. శనక్కాయలు వదలబుద్ధి కావడంలే. చస్తాడని తెలిసినా శనక్కాయలు వదలబుద్ధి కావడంలే. వదిలితే బతుకుతుంది, వదలకపోతే చస్తుంది. రానే వచ్చినాడు, కట్టి తీసుకొని పాటలు కొట్టాడు తలపైన. ఈసారి యూట్యూబ్లో చూపిస్తానులేండి. చచ్చిపోయింది. సావడానికి కారణం శనక్కాయ. మనం కూడా సావడానికి కారణం చేసిన పాపాలండి. పాపాలు ఎక్కడ ఉన్నాయి? లోకములో పాపాలు, ప్రభు దగ్గర పుణ్యాలు. ప్రభు దగ్గరికి వస్తే ఆ శనక్కాయలు వదిలితే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. వదలకపోతే లోకం నిన్ను చంపుతుంది. అంటే శనక్కాయలు అంటే పాపాలు. మీరు లోకంలో ఉండాలని ఆశిస్తున్నారేమో, మీరు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నారేమో. ఆ ప్రేమ అనుకుంటున్నారు, కానీ ప్రేమ వెనక సాతానుగాడి పగ ఉంది. తెలుసా మీకు? పగ. సాతానుగాడి ప్రేమ అనుకుంటున్నారు మీరు. సాతానుగాడి ప్రేమ, లోకంలో ఉన్నవి ప్రేమలు అనుకుంటున్నారేమో. మోసాలవి. ఎంతమంది చూడలేదండి? ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు అని చెప్పి అమ్మాయి నాకు ఇద్దరినే పెళ్లి చేయమ్మా చేసింది అమ్మ. నాన్న అమ్మ చేశారు, అమ్మాయి అడిగింది. తర్వాత అమ్మాయి నల్లగా అయింది. ఎందుకు? అయ్యగారి కళ్ళను చూశారు మీరు, అయ్యగారి వెయిట్ చూశారు మీరు, మీ అయ్యగారి హైట్ చూశారు మీరు, అయ్యగారి హృదయం చూడలేదు మీరు. మోసం, మాయ, దగ. లోకం మాయండి. కంటికి ఎలా కనపడుతుంది అది? లోకం కంటికి ఎలా కనపడుతుంది? ఆనందంగా కనపడుతుంది. అనుభవిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. చివరికి దాని వేదన ఎలా ఉంటుందో తెలుసా? పాపం యొక్క వేదన ఎలా ఉంటుందో తెలుసా? అతి భయంకరంగా ఉంటుంది. ఆ వేదన చిరకాలము, శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది. కారణం, నీవు లోకంలోకి వెళ్ళావు, లోకం అందంగా ఉండదు అనుకున్నావు, కానీ అందం వెనక మోసం ఉందని బైబిల్ ఎప్పుడో చెప్పింది. అందము మోసకరము ఉందా లేదా బైబిల్లో? అందము మోసకరము. లోకము అందంగా ఉందేమో నీ కంటికి లోకం ఏమో అందంగా ఏమీ లేదు. సాతానుగాడు భ్రమపరిచాడు. సాతాను ఏం చేశాడు? భ్రమపరిచాడు. లోకం అందంగా ఉండేటట్టు భ్రమపరిచాడు. ఏముంది అందం? లోకానికి ఉండే అందం ఏంటి? ఈ శరీరం మీ కంటికి అందంగా కనపడచ్చు. అప్పుడప్పుడు రిమ్స్కి పోతాను నేను. తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు. లేదంటే వాళ్ళు వీళ్ళు చనిపోతే నన్ను పిలుచుకొని పోతారు. ఆ పోస్ట్ మార్టం కాడ ఎవరు నిలబడలేదు, నేను నిలబడతా పోయి శవాన్ని పోసేటప్పుడు. ఒక ఆడకు బట్టలంతా తీసేశారు, చచ్చిపోయింది. అలా పండబెట్టారు. ఈ గొంతు కడిచి కోస్తున్నారు, గమ్మన ఉన్నారు. ఈ కోసి ఇదంతా కోసి వీడి వరకు తీసి పేగులన్నీ, గుండెకాయన్ని, లోపలివన్నీ బయటికి తీసి, అరే ఇదే అనుకున్నాను నేను. ఒక ఆయన్ని తీశారు, సీను అని. మన అబ్బాయి మనకు సంఘంలో ఉండాలో తెలుసా? సీను బాగా నీకు తెలుసు కదా? సీను, గుడిపాడు సీను చనిపోయాడండి కింద పడి.
ఏమండి వారం రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత చనిపోయాడు. ఆ పిల్లలు పోస్ట్ మార్టం చేసి తీసుకుని పోయారు. అక్కడికి వదిలి అర్థమైందండి అందం గురించి. ఏమండి వాడి దగ్గరికి పోయి నిలబడితే, అంటే వాడి శవం దగ్గరికి వాడు లేడు, అక్కడ శవం దగ్గరికి పోయి నిలబడితే ఏమంటే ఆ వాసనకు నా కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేటట్టు ఉంటాయి. ఎంత వాసన, కంపు, బ్యాట్స్మెన్ తట్టుకోలేకపోతున్నాను. ఆడ కోసేవాళ్ళు ఇంత ఒడుగు బాటలు తాగితే కానీ ఆ శవాన్ని పోయలేకుంటారు. కరెక్ట్ కదా? తాగి కోస్తున్నారు, తాకుండా పోయలేకపోతున్నారు. నేను తాగి నిలబడుకోలేదు కదా, మామూలుగా నిలబడుతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. భయంకరమైన బ్యాడ్ స్మెల్, తలకాయ పనులు పుడితే తట్టుకోలేకపోయింది వాసన. మెదులంతా కూడా నీళ్లు గారినట్టు గారిపోతాం. ఈ నుంచి కోస్తా ఉంటే లోపలంతా ఉబ్బిపోయి వాసన. ఏంటండి అందం? శరీరం కేవలం నిష్ప్రయోజనం. మీరు అందము అందము అందం అనుకుంటున్నారు. నువ్వే అందమైన వాడు. నీలో ఉన్న ఆత్మను చూసావా? నువ్వు అందమైన వాడు. ఆత్మను ఆలోచించండి, ఆత్మ గురించి ఆలోచించండి, మన గురించి ఆలోచించండి. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకుని అంటున్నాడు. శరీర సంబంధమైన దాని గురించి కదా మాట్లాడుకున్నాం దేవుడు ఇక్కడ. ఆత్మ సంబంధంగా నువ్వు ఎలా ఉన్నావు? నేను ఆత్మలో ఉన్న అంటుకున్నాయా? అంటు రోగాలు, ఈ పాపాలు, ఈ లోకాన్ని సాతాను ఎలా చూపించిందో తెలుసా? మన కంటికి అందంగా చూపించింది. అందంగా కనపడదని మనం ఏమనుకుంటాం? అందంగా కనపడిందల్లా కావాలనుకుంటాం కదా. మన మనస్తత్వం అదే కదా. అందంగా ఉన్నది నాకు కావాలనుకుంటాం, కానీ అందం వెనుక మోసం ఉంది, మాయ ఉంది, దగ ఉంది. అది మీరు ఆలోచించాలి. సాతానుగాడు ఈ లోకమును మనకు ఎలా చూపిస్తున్నాడు? అందంగా చూపిస్తున్నాడు. నీకంటే అందమైందా లోకం? నీకంటే గొప్పదా లోకం? నీకోసం లోకాన్ని కలిగించాడు. లోకం గొప్ప కాదు, నువ్వు గొప్ప. కానీ దాన్ని గొప్ప చేసింది నిన్ను దెబ్బ చేసింది. నువ్వు దెబ్బ లాంటి వాడు అయిపోయావు. లోకాన్ని గొప్ప చేసిందండి సాతాను. గొప్ప కాదండి, అది మాయ మాయ మాయ. లోకం చూడు, ఆమె చూడు, వీడు చూడు, వాళ్ళ బంగారు చూడు, వీళ్ళ ఆస్తి చూడు, వాళ్ళ ఇండు చూడు, వీళ్ళ వాకిలు చూడు, వాళ్ళ ఫ్రిడ్జ్ చూడు, వీళ్ళ టీవీ చూడు. ఏనాడైనా దేవుడిని చూడన్నారా? మాయ మాయ. వాళ్ళ నెలలో ఏం చూస్తాం? నువ్వు ఎవరు చూడాలి? మనం ఎవరిని చూడాలని బైబిల్ చెప్పిందో వాళ్ళనే చూడాలి. లేదంటే వేటగాడు వస్తాడు. శనక్కాయలు నీ చేతిలో ఉన్నాయనుకో, వేటగాడు వచ్చి నేను చంపేస్తాడు. పాపాలు నీ చేతిలో ఉన్నాయనుకో, ప్రాణం పోతుంది. ప్రభు నీ చేతిలో ఉన్నాడు అనుకో, నీ ప్రాణం దక్కుతుంది. ఏం కావాలి చెప్పు? ఎవరు కావాలి? ఎవరు కావాలండి? ప్రభు. దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉంటే బతుకుతాం. అందుకే ఆయన చూడండి. వాళ్ళు వీళ్ళు చెప్తారు, దాన్ని చూడు, దీన్ని చూడు, దీన్ని చూడు, దాన్ని చూడు, దీన్ని చూడు అని చెప్తారు. నాకు సుమారా నేను యేసుని చూస్తున్నానని చెప్పాలి. ఎవరు కనపడాలి? మనకు యేసు ప్రభు కనపడాలి. మనకు దేవుడు కనపడాలండి. దేవుడు ఎవరు చూడమంటున్నాడు? చూడండి, దేవుడు ఎవరు చూడమంటున్నాడు? చూడండి దేవుడు పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక. ప్రియాంక నీళ్ళు తేవడం మర్చిపోయావు, రాను హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏదో సినిమాలో ఒకడు అడిగి నమస్కారం పెట్టుకుంటాడు. అట్లుంది నా పరిస్థితి. నాకు మీరేం పెట్టినా దానికి 10 సంపాదించుకుంటారు, మర్చిపోతుందండి. ఓకే, మంచిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుని పిల్లలారా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును. మధ్యాహ్నం చెప్పాను చర్చిలో వాక్యం.
ఏమంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట. అంత సులువుగా పెడుతుంది చిక్కులు. సాధారణ మనల్ని అంత సులువుగా ఏమండి పాపంలోకి పంపిస్తాడా? పాపాన్ని చేయిస్తాడంటే అవునండి, చాలా సులభంగా చేయిస్తాడండి. నేను అనుభవించినానండి. కాకపోతే దేవుడు తెలుసుకున్నానండి. తెలుసుకోకపోతే మీరు నన్ను తెలుసుకుని ఉంటారండి. ఇవాళ ఎప్పుడో పోయిండేవాడినండి, ఎప్పుడో ఈ లోకంలో వెళ్ళిపోయిండేవాడినండి. ప్రభువు తెలుసుకోవడం వల్ల నా ప్రాణం నిలబడిందండి బాబు. ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే, ఈరోజు నేను జీవిస్తున్నానంటే కారణం నా యేసుక్రీస్తు వారండి. ఆయన తెలుసుకోవడం వల్ల నేను బతుకుతున్నానండి. ఈ బ్రతుకు ఈ దేవుడు నాకు పెట్టిన ఈ భిక్ష అండి, నా ప్రాణం ఆయన పెట్టిన భిక్ష అండి. నిజంగా చెప్తున్నాను. ఆయన కానీ లేకపోయింటే, ఆయన నా జీవితంలోకి రాకపోయింటే, ఆయన కానీ తెలుసుకోకపోయింటే ఈరోజు నేను లోకంలో కలిసిపోయి ఏనాడో నా ప్రాణం పోగొట్టుకోవాల్సిందండి. దేవుడు తెలియండి ఈ పాపాలను చిక్కుకుపోయి నేను ఈ టైంకి ఎక్కడ ఉండాల్సిన తెలుసా? పాతాళంలో ఆ ధనవంతుడి దగ్గర ఏమిటి ఆ ఆవేదనలో మునిగి తేలుతూ ఉండేవాడిని అండి. పాపాలండి చాలా చాలా సింపుల్గా, చాలా సులువుగా నిన్ను పాపంలో నడిపిస్తుంది. ఎవరు? అదే సాతాను. సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెడతారంట వాడు. సులువుగా పాపంలో పంపిస్తాడు. ఏమండి వాడికి సులువేమో కానీ నిన్ను పాపంలో పంపించడం, యేసుక్రీస్తు వాడు నిన్ను రక్షించడం సులువు కదండి. వాడికి సులువేమో నిన్ను పాపంలోకి పంపించడం, కానీ నిన్ను ఆ పాపం నుంచి బయటికి తీసుకురావడం యేసుక్రీస్తు వారికి సులువు కదండి. సిలువ ఎక్కాలండి. మీకు అర్థమవుతుందని చెప్పేది? యేసుక్రీస్తు వారికి సులువు కదండి సిలువ ఎక్కాలండి. సిలువ ఎక్కడం అంటే రైలు ఎక్కినంత సులభం అనుకుంటున్నారా? బస్సు ఎక్కినంత సులభం అనుకుంటున్నారా? సిలువ ఎక్కడం అంటే, సిలువ ఎక్కాలంటే ఏం జరగాలి? సిలువ ఎక్కాలంటే ఏం జరగాలండి? సిలువ ఎక్కడం అంటే ఏమనుకుంటున్నారు? చచ్చిపోవడం. ఎలా చచ్చిపోవడం? యేసుక్రీస్తు వారు ఎలా చచ్చిపోవడం మన కోసం? ఒంటి మీద చర్మం కనపడకుండా ఉంటారండి. ఒంటి మీద కండలన్నీ ఊడిపోయేయండి. ఒంటి మీద కండలన్నీ ఊడిపోయి తల మీద మొలకెరటం, ఆ ముళ్ళని గుచ్చుకుంటూ రక్తం కారుతూ ఏమిటి రక్తం అంతా బయటకు వచ్చేసిందండి. కొట్టి 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 రక్తం అంతా బయటకి తిట్టి 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 ఆయన అవమానం. తిట్టడమే పనికి మన్నోడు కూడా వచ్చేసుకున్నాం. ఏమంటున్నాడు? అవమానిస్తున్నాడు. అవమానాలన్నీ ఎందుకు భరించినాడు తెలుసా? ఆయనకి ఎందుకండి అవమానం? ఆయన ఏం చేసినాడని అవమానపరచాలి? అవమానాలన్నీ ఉంటుంది తెలుసా? మన అవమానాలు ఏం చేసినాడు? ఆయన మూసాడు. మన నిందలన్నీ ఆయన మూసాడు. మన పాపాల కోసం తన ప్రాణాన్ని తీసుకున్నాడు. పాపంలోకి వెళ్ళడం సులభమేమో, అబద్ధం చెప్పడం సులభమేమో, వ్యభిచారంలోకి వెళ్ళడం సులభమేమో, మోసం చేయడం సులభమేమో, కానీ దానికి ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడాలో ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. మనం ఎప్పుడు పాపం చేయం, మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పం, మనం ఎప్పుడు మోసం చేయం, మనం ఎప్పుడు వ్యభిచారం చేయం, మనం ఎప్పుడు తప్పుడు పనులు చేయం. ఒక్కసారి ఆయన చూడండి. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదండి ఇట్లాంటి పనులు. ఆయన ఒక్కడే చేశాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపం లేక నువ్వు వెళ్ళడం సులభమేమో, కానీ నిన్ను బయటికి తీసుకురావడం అంత సులభం కాదండి. ద్రాక్షరసం రాగానే లోట తాగేస్తున్నారు మీరు. కానీ ఆ ద్రాక్షరసం బయటికి ఎలా వచ్చిందో తెలుసా?
ఆ ద్రాక్షారసం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తం ఎలా వచ్చిందో తెలుసా బయటికి? ఎన్నో హింసలు అనుభవిస్తే నీ కోసం నా కోసం వచ్చిన రక్తం. ఆ రక్తానికి విలువ ఉందా ఈరోజు? ఆ రక్తానికి విలువ ఉందా ఈరోజు? ఆయన శరీరం రొట్టె, ఆ రొట్టె తింటున్నాం. ఆ రొట్టె తినిన దానికి ఏమన్నా విలువ ఉందా దేవునికి? ఆ రొట్టెకి విలువ ఉందా? సులభంగా 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 నిజంగా పాపము చేస్తున్న వాళ్ళందరినీ చూస్తూ నా హృదయం పశ్చాత్తాపంతో నా హృదయం కుంగిపోతుందండి. హృదయం కుంగిపోతుంది. ఎందుకు తెలుసా? నాకు తెలుసండి ఆ పాపానికి ప్రభు ఎంత కష్టపడాలో, ఆ పాపానికి ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు కనుక ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు, అబద్ధం ఆడుతున్నప్పుడు, దేవుళ్ళు సరిగ్గా బ్రతకనప్పుడు నా హృదయం నొచ్చుకుంటుంది. అందుకే అమ్మా రండి మా మందిరానికి, అయ్యా రండి ఆ మందిరానికి, అయ్యా రండి అయ్యా, అయ్యా ఇక్కడ కూర్చోండి అయ్యా. ఎందుకంటే 4 మాటలు వింటే వాళ్ళ మనసు మారుతుందేమో, మంచిగా బ్రతుకుతారేమో అని చెప్పి అందరిని అడుక్కుంటూ ఉంటానండి. రండి అయ్యా మందిరానికి, రండి అయ్యా మందిరానికి, రండి అయ్యా. అక్కడ ఉంటే ఏమొస్తుందయ్యా? చెడు మాటలు మాట్లాడుకుంటారు. చెడు మాటలు. చిన్న పిల్లలు అక్కడ వింటున్నానండి వాళ్ళ మాటలు. చిన్న చిన్న పిల్లలు నీ అమ్మ, నీ అక్క, నీ అవ్వ, ఇంకా తర్వాత వచ్చే మాటలు నేను చెప్పలేదు మీకు. చిన్న చిన్న పిల్లలు. పాపం అండి, పాపం. ఎన్ని పాపాలండి బాబు. ఎన్ని అబద్ధాలు ఆడితే అన్ని అబద్ధాలుగా రక్తం రావాల్సిందే బయటికి. ఎన్ని మోసాలు చేస్తే అన్ని మోసాలుగా ఆయన రక్తం బయటికి రావాల్సిందే. ఎన్ని పాపాలు చేస్తే అన్ని పాపాలకు ఆయన రక్తం రావాల్సిందే బయటికి. అంతే. జ్వరం వచ్చిందనుకో ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళా ఒకసారి జ్వరం వచ్చిందనుకో మళ్ళా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మళ్ళా ఫీజు కట్టాలి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు రక్తం మన బయటకు వస్తూనే ఉండాలి. ఎందుకు నరకంలో దేవుడు యుగ యుగాలు వేస్తున్నాడు? గల కారణం ఏంటి? మనం చేసిన పాపాలు ఎన్నో లెక్కించుకోండి. ప్రాయశ్చిత్తాన్ని మనం అనుభవించిన, ప్రాయశ్చిత్తాన్ని పొందిన, మరలా పాపం చేస్తే వాడు ఏం చేయాలి చెప్పండి? అంటే వాడి గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది ఇలాగే పెట్టుకోండి. ఒక్క పేజీ ఎనికి తిండి, ఒక్క పేజీ ఎనికి తిండి. 10వ అధ్యాయము 26వ వచనం చూడండి దేవుని పిల్లరా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని, పాపమునకు ఇక బలి ఉండదు. ఎన్ని రోజులు చూశాడు దేవుడు, చూశాడు. నీ కోసం కార్చాడు. తన రక్తాన్ని కార్చాడు. ఎన్నిసార్లు చూసినా మార్పు అనేది లేదు. ఏం చేయాలి దేవుడిగా? దేవుడు ఏం చేయాలి చెప్పండి దేవుని పిల్లరా? మారాలి. మనలో మార్పు రావాలి. పాపం చేసేవాడు గొప్పడు కదండి, పాపం చేయనివాడు గొప్పడు. బ్రాంతి బాటలు నీ ముందర ఉంది కదని చెప్పి తాగేవాడు గొప్పడా? ఉన్నా నాకు వద్దే అవసరం లేదు నాకు అనేవాడు గొప్పడా? చెప్పండి. దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించాడు తెలుసా? పాపాన్ని ముందర ఎందుకు పెట్టాడు తెలుసా? చేయకూడదు నువ్వు. నీకు పరీక్ష. పాపాన్ని చేసేవాడు గొప్పవాడు కాదు. పాపం ముందరున్నా ఏం చేయాలా? చేయకన్నా ఉన్నటువంటి వాడు గొప్పవాడు. పాపాన్ని చేయకన్నా ఉన్నటువంటి వాడే గొప్పవాడు. ఆ గొప్పవాడు కావాలి పరలోకంలోకి. ఆ గొప్పవాడు కాదు దేవుని దగ్గరికి. ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి ముఖ్యమంత్రికి. మిగతావాళ్ళంతా ఎందుకు? మీకు ఇదివరకు ఒక ప్రసంగం చెప్పాను. ఆయన ఆలోచన సభలో చేరిన వాడువా? ఆయన ఆలోచన సభలో చేరాలంటే ఎవడై ఉండాలి?
సీఎం గారి ఏమండి అప్పుడప్పుడు కోర్ కమిటీ అది అప్పుడప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయన ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసుకుంటాడు. ఆయన ఆలోచన సభ ఎలా పరిపాలించాలి, ఎలా చేయాలి అని అడుగుతాడు. ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ కూడా సలహాలు ఇస్తారు. ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవడంటే వాడు ఉండకూడదు అక్కడ. ఎలాంటి పర్సన్ కావాలి? దేవుని దగ్గరికి చేరేవాడు ఎవడో ఏంటో తెలుసా? పాపాన్ని జయించిన వాడు ఏంటాలి. పాపాన్ని జయించిన వాడు కూడా ర్యాంకర్ కావాలి. ఎవరు కావాలి? ఈరోజు మనం ఎంతవరకు జయిస్తున్నాం? ఈరోజు మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్నాం? మీరు పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. దేవుని ప్రకారం అన్ని విధాలుగా నడుచుకుంటున్నామా? దేవుడు చెప్పినట్టు వెళ్తున్నామా? దేవుడిని చూసి మనం వెళ్తున్నాం. దేవుని చూసి మన బ్రతుకు ముందుకెళ్తుంది. వాడు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు, వాడు చెప్పినట్టు, వీళ్ళు చెప్పినట్టు వింటున్నావా? దేవుడు చెప్పింది వింటున్నావా? వాళ్ళు చూడేలా ఉన్నారు, వీళ్ళు చూడేలా ఉన్నారు, వాళ్ళు చూడేలా ఉన్నారు అనే లోకాన్ని చూపించి మాయ చేసే మాయగడ్డ మాట వింటున్నావా? నీకోసం ప్రాణం పెట్టి, నీ పాపాల కోసం చచ్చిపోయి, నీకోసం తిరిగి లేచి, ఈ రోజుకు దినవెల్లా 2 చేతులు చాచి నీకోసం ఎదురు చూస్తున్నాను యేసుక్రీస్తు వారు కావాలన్నా. ఎవరు కావాలి? ఆయన కోరుకు. ఆయన చూడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టన్నాడు. లేదా విడిచిపెట్టవా? అలాంటి వాళ్ళ పరిస్థితులు రాయిస్తున్నాడు ఇక్కడ. ఏమని? మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలి ఇకను ఉండదు. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనే స్వయంగా దెయ్యానికి అప్పచెప్తాడు. ఇక నువ్వు మందిరానికి రా, ఇక నువ్వు దేవుని మాట్లాడడం, ఇంకా బలాదురుగా తిరగడం, ఇష్టం వచ్చినట్టు జీవించడం, ఇంక ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతావు. ఇంక నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ చెయ్యిని వదిలేసాడు అని అర్థం. గుర్తించుకోండి. ఎంత చెప్పినా ఎనకన్నా ఉన్నాడు అనుకో, అర్థం ఏంటంటే దేవుడు నిన్ను వదిలేశాడని అర్థం. చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించడు. నాకు అర్థమవుతుందండి కొందరు చూసినప్పుడు. ఎంత చెప్పినా ఏంటంటే అప్పుడు నేను అనుకుంటాను, ఓహో, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు. ఇంక నేనేం చేయలేను. ఏం చేయగలను? దేవుడే ఏం చేయలేనప్పుడు నేనేం చేయగలను? 27 అన్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటియు. ఇక నువ్వు బలి ఉండదు కానీ తర్వాత ఏముంటుంది అంటున్నాడు 27. అన్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటియు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమి ఎదురు చూస్తుంటుంది? అగ్ని. అగ్ని. అందుకే ఎవరు చూస్తూ వెళ్ళాలి? మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి. ఎబ్రాయీయులు 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి కోతి చావడానికి గల కారణం ఆ శనక్కాయలు వదలకపోవడం. ఈ కోతి చనిపోవడానికి కారణం ఆ శనక్కాయలు విడిచిపెట్టకుండా ఉండడమే. అదే విడిచిపెట్టుంటే, అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విడవాలి. నీ శరీరం పాపం చేయి, సంపాదించు, దాచుకో. ఎవరు? నీ శరీరం. నువ్వు మంచోడు కానీ నీ శరీరం ఉంటుంది. దానికి లోబడ్డావో
దానికి లోబడ్డావో నరకానికి నువ్వు లోబడినట్టే. దానికి లోబడకపోయినావో, దేవునికి లోబడ్డావో, పరలోకం నీకు లోబడుతుంది, దేవుని రాజ్యం నీకు లోబడుతుంది. ఈ క్వశ్చన్ చెప్పాడు, దేవుడే నీకు లోబడతాడు. ఆశ్చర్యపోతాడు మీరు మాట. దేవుడే నీకు లోబడతాడంటే దేవుడే నీ మాట వినేంత స్థితికి వస్తాడు. ఎవరుకుంటున్నారు దేవుడు నీ చేతిలో ఉంటాడు? దేవుడు నీ మాట వింటామంటే ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే మీ మాట వింటే మిమ్మల్ని పట్టుకోగలరు? అలాంటి దేవుడు ఉండి బాబు, ఈ పాపాలను కానీ విడిచిపెడితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఈ పాపాలను కానీ విడిచిపెట్టకపోతే ఆయన నిన్ను విడిచిపెడతాడు. ఏం కావాలి? ఏం కావాలి? ఒకరినొకరు క్షమించుకుంటున్నారా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? ఒకరేందో ఒకరు దయ కలిగి బతుకుతున్నారా? దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తున్నాం. అలా జీవించకపోతే అవే పాపాలు, చివరికి శాపాలు. దేవుని పిల్లలు చూడండి, చెరువుగా చుక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు క్రీస్తు ప్రభుని వారి వైపు చూచుచు ఎవరు చూస్తూ వెళ్ళాలి? మనం ఎవరు చూస్తూ వెళ్ళాలండి? ప్రభు అయిన యేసు వారి వైపు చూడాలి. అందుకే నా దగ్గరికి వచ్చి ఎవరన్నా ఏమైనా సమస్య చెప్తే దేవుడు చూడమని చెప్తాను. నీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. దేవా, నా సమస్యను పరిష్కరించు. ఏది న్యాయమో నా జీవితంలో దాన్ని నువ్వు జరిగించు. నేనైతే న్యాయంగా వెళ్ళాలనుకుంటున్నాను. అది అన్యాయం అయితే తండ్రి దాన్ని నీకే వదిలిపెడుతున్నాను, మీ ఇష్టం. దేవునికి అప్పచెప్పాలి. దేవుని సన్నిధిలో మీరు గడపాలి. దేవునితో మీరు ఉండాలి. అలా మీరుంటే దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీతో ఉంటే ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉంటారో తెలుసా? ఏ పరిస్థితిలో ఉంటారో తెలుసా? ఒకప్పుడు దావీదు ఏ స్థితిలో ఉన్నాడో అంటూ నేను మొదలుపెట్టి ఇక్కడికి తీసుకుని వచ్చాను. మరలా తిరిగి దావీదు దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. కీర్తనల గ్రంథం ముగిస్తాను. ఇక కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం చూడు దేవుని పిల్లరా. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనం. అందరూ కూడా చక్కగా చదవండి, ముగిస్తాను. ఇక కీర్తనల గ్రంథం 78:70. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి, అంటే ఎవరినా? గొర్రెల దొడ్లలో ఉన్నటువంటి వారు గొర్రెలు కాసుకునేవాడు అండి. ఎవరు? బాగా వినంటే, ఎక్కడ ఉన్నటువంటి వాడు ఇతను? గొర్రెల దగ్గర గొర్రెలు వేపుకునేవాడు. ఇతని స్థితి ఎక్కడ ఉండింది? ఒకప్పుడు దెబ్బల్లో ఉండిందండి. తర్వాత దెబ్బల్లో ఉండండి తీసుకుపోయి మిద్దిల పైన పెట్టాడండి. దేవుడు రాజు చేశాడండి. ఎందుకు చేశాడు దేవుడు? నా దేవుని సన్నిధిలో నేను ఒక్క దినమంతా గడిపితే, ఆ దినం గడిపితే నాకు 1000 దినాలు గడిపినంత ఆనందం. చూసావా దేవుని మీద ఎంత ఆనందం, దేవుడి పైన ఎంతో సంతోషం. ఈ సంతోషం, ఈ సమాధానం దేవుని పిల్లలు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. నాకైతే దేవుని దగ్గర తప్ప ఎక్కడ దొరుకుతుందండి? నా టైం అయ్యేది నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, మేరీ నగరం వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. నా దేవుని పిల్లలకు దేవుని వాక్యం చెప్పాలి. నేను వెళ్ళిపోవాలి. ఇంటికాడ ఎందుకండి బాబు? ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఆ సినిమా చూసుకుంటావు, సీరియల్ చూసుకుంటావు, 4 పనికి మళ్ళీ మాట్లాడుకుంటాం తప్ప వాళ్ళు ఇల్లు కూర్చొని అందరూ కూర్చొని దేవుని కోసం మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉంటే దేవుని పిల్లరా, దేవుని మాటలు, దేవుని భయం, దేవుని భక్తి సన్నిధిలో గడపాలి. ఈ మాటలు మీ అందరికీ దేవుని పిల్లరా బూస్ట్ లాంటివి. బయట ఉన్నటువంటి మాటలు వేస్ట్ లాంటివి. మీకు వేస్ట్ కావాలా, బూస్ట్ కావాలా? భారంలో వేసుకునేది కాదు మీకు బలం. హృదయంలో వేసుకునే దేవుని వాక్యం బలం.
ఈ మాటలు మీలో బలం కలిగించాలి. మీరు పాపం విషయంలో బలవంతులై ఉండాలి. దేవుని పిల్లరా, ఎక్కడో ఉన్నటువంటి వాడిని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఏమంటున్నాడండి? గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలుచును. ఎక్కడో ఉన్న గొర్రెల దొడ్లో ఉన్న అతన్ని పిలిచాడంట. పిలిచి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరై వారిని నడిపించెను. హృదయమంతా పొలగరిస్తూ ఉందండి. అక్కడ ఉన్నవాడిని తీసుకొచ్చి ఎంత గొప్పవాడిని చేశాడు. నేను కూడా నిజంగా ఎక్కడో ఉన్నవాడిని, నా జీవితంలో గుర్తొస్తానండి. ఎక్కడో ఉన్నానండి నేను, నిజం చెప్తున్నాను. పొద్దున చెప్పాను నేను మందిరంలో. అలాగా గుర్తుపెట్టుకుంటానండి కొన్ని గుర్తులు. నా చిన్నప్పుడు ఏమిటి డ్రైవింగ్ నేర్చుకునేదానికి ఆ డ్రైవింగ్ స్కూల్కి 200, 150 రూపాయలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి, 50 రూపాయలు లైసెన్స్ పొందడానికి డబ్బులు లేక ఏమండి క్లీనర్గా వెళ్ళాను. ఆ క్లీనర్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అంటే అలా నన్ను మాట్లాడేవాడు, అవహేళన చేసేవాడు, అవమానించేవాడు, చెడ్డ మాటలు మాట్లాడేవాడు. ఆయన భరిస్తూ వచ్చాను. డబ్బులు లేవు కదా, కష్టాల్లో ఉన్నాను. రాత్రులు 11, 12 ఏమిటి బాడుగులకు పోయి ఆ డ్రైవర్ పెడితే క్లీనర్ పని చేసుకొని అంటే తుడిచేవాడిని, బండి అంతా తుడిచేవాడిని, గ్రీస్ కొట్టేవాడిని, నీట్గా పెట్టి చేతులు పెట్టుకొని ఇప్పుడు పక్కకు వచ్చి నిలబడకుండా డ్రైవర్ వచ్చేసరికి ఓనర్ వచ్చి ఎరా ఆ ఇంట్లో పోయి ఆ షాపులలో పోయి ఇగరు కష్టపడ్డాడు. ఆకలి అయితే వాడు పాచిపోయిన అన్నం పెడితే తినేవాడు అండి. ఆకలి తట్టుకోలేక పొద్దున్నే వెళ్తాను కదా, టిఫిన్ డబ్బులు కావాలి కదా, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉంటుంది. ఒక్కోసారి వాసన వచ్చినా కూడా ఆకలి తట్టుకోలేక తిన్నట్టు బట్టి వాళ్ళు చెప్పుకోకూడదు, కానీ సమయం సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మ వచ్చి ఉండాలి. మా అమ్మ మమ్మల్ని చాలా కష్టపడేది. మమ్మల్ని ఇంట్లో చేసింది మా అమ్మే. మాకు దేవుడి తర్వాత దేవుడు ఎవరంటే మా అమ్మే. నేను ఇదే విషయం ఎవరికైనా చెప్తాను. చాలా కష్టపడింది మా తల్లి మా కోసం, ఇప్పటికీ కష్టపడతానే ఉంది. మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది. నేను కూడా చాలా కష్టపడ్డాను. నా స్థితి నేను గుర్తు తెచ్చుకుంటే నా కళ్ళలోంచి నీళ్ళు ఇప్పటికీ నాకు తిరుగుతాయి. అలానే కూడా తెచ్చుకునేదానికి ఇది లేక ఒక కోటి కట్టేసుకుని నా పక్కలో అది పూత వేసినప్పుడు నాకు 3 గంటల పూత వేస్తే అలారం మధ్య ఆ కోతకు లేచి రెడీ అయిపోయి తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయాడు. కారు దురుచుకునేవాడు. వాళ్ళు వీళ్ళు ఎప్పుడన్నా పొరపాటుతో ముందర ఆ కారులో కూర్చుంటే నన్ను ఏమన్నా వాళ్ళు తెచ్చారా, కారులో ముందర కూర్చుంటావా, దిగు అని బూతులు తిట్టి కారు ఎక్కేదాన్ని కూడా, కారు తగిలేదాన్ని కూడా ఆగగలన్నాడు. నన్ను ముందర కూర్చుంటావు అయ్యగారు పొరపాటు అయిపోయింది. ఒకప్పుడు నా స్థితి అది. కారు తగిలేదాన్ని కూడా ఆగలేదన్నానండి ఒకప్పుడు. అలాంటి స్థితిలో ఉన్నా నన్ను రే నిన్ను కారు జరిగేదని ఇక్కడ అర్హత లేదన్నాడు కదా. ఆ కారు ఎంత తెలుసా? మా అంటే 1 లక్ష ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది. ఆ రోజు నేను వెళ్ళిన కారు, నేను క్లీనర్గా వెళ్ళిన కారు, జీపులు, ఆ బండ్లు. ఈరోజు నా కారు ఎంతో తెలుసా? ఈరోజు నా తండ్రి నాకు ఇచ్చిన కారు ఎంతో తెలుసా? 15 లక్షల కారు అండి. తగిలేదానికి కూడా అర్హత లేదన్నాడు కదా. తగిలేదానికి అర్హత కదా. కారు తీసుకొచ్చి నా కాళ్ళ కాడ పెట్టాడండి. ఎవరు? నా తండ్రి అయిన దేవుడు. మీరు చూస్తుంటారు, ఒకరోజు ఒక కారులో వస్తే ఇంకొక రోజు ఒక కారులో వస్తాను. నా దేవుడు నన్ను ఎలా హెచ్చించాడు తెలుసా? కార్లు ఇచ్చి కదా నన్ను హెచ్చించింది. కార్లు అనుకున్నాడు, మళ్ళా ఏదో బిల్డింగ్లో వెళ్ళాడు. ఇవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నా యేసుక్రీస్తుని ఇచ్చాడు దేవుడు.
నా ప్రభువుని ఇచ్చాడు నాకు, దేవుని వాక్యాన్ని ఇచ్చి ఈ వాక్యంతో నన్ను ఇంతటోడి చేశాడు చూసేవా, ఈ వాక్యంతో నన్ను బాగుపడేదానికి నాకు అవకాశం ఇచ్చాడు చూసేవా, ఈ వాక్యంతో మిమ్మల్ని అందరినీ దేవుని వైపు నడిపించడానికి ఇచ్చినాడు చూసేవా అవకాశం. అందును బట్టి నా హృదయం పలకరించిపోతా ఉందండి, ఆనందంతో పరవశించిపోతా ఉంది. దేవుని పిల్లలారా, దేవుడు ఇచ్చిస్తాడు ఒకరోజు, దేవుడు గొప్పగా నిలబెడతాడు ఒకరోజు. ఎప్పుడు చెప్పండి? నమ్మకంగా ఆయన కోసం బ్రతికినప్పుడు, నమ్మకంగా ఆయన కోసం జీవించినప్పుడు. నీకేదైతే నమ్మి ఈ లోకానికి పంపించి నీకు అప్పు చెప్పినాడో దాని విషయంలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉన్నప్పుడు నిన్ను గొప్పవాడిని చేస్తాడు, నిన్ను గొప్పవాడిని చేస్తాడు. దేవుడు నన్ను ఆస్తులు అంతస్తులో గొప్పగా చూశాడని మీరు అనుకుంటున్నాను. లేదండి, దేవుని వాక్యం కంటే మించిన ఆస్తి అంతస్తు ఏముందండి చెప్పండి? దీనికంటే మించిన ఆస్తి ఉందా, అంతస్తు ఉందా? ఈ ఆస్తి నాకు ఇచ్చాడండి, ఈ అంతస్తు నాకు ఇచ్చాడండి. ఒకప్పుడు దావీదు గారికి ఏమిటి బంగారం ఉండిందేమో, ఆస్తి అంతస్తు సంపాదించుకొని ఐశ్వర్యవంతుడాడు. కానీ నాకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడండి. అంటే ఆయన కూడా వాక్యాన్ని ఇచ్చాడు, ఆయన కూడా వాక్యాన్ని దేవుడు సంపాదించుకున్నాడు. ఆయనకి తమ్ముడు నేను కూడా ఆయన సంపాదించుకున్నాడు దేవుడిని. పిల్లరా, దేవుడు గొప్పగా మనం అందరూ నిలబెడతాడు, దేవుడు గొప్పగా మనం అందరూ కూడా కాచి కాపాడతాడు. ఎప్పుడు చెప్పండి? దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు, దేవుని పాదాంశాన్ని చక్కగా బ్రతికినప్పుడు. పాపం వైపు చూడొద్దండి, పాపం వైపు చూడొద్దండి, ప్రభు వైపు చూడండి. వాళ్ళను వీళ్ళను చూడొద్దండి, యేసు ప్రభు చూడండి. మీ జీవితాలు, మన జీవితాలు బాగుంటాయి. మీరందరూ కూడా ఈ మాటలు మంచి మనసుతో విన్నారని నేను అనుకుంటున్నాను. ఈ మాటలు ప్రకారం మీరందరూ బ్రతుకుతారని ఆశిస్తున్నాను. నాకంటే ముందుగా దేవుడు ఆశిస్తున్నాడు కనుక మీరందరూ జాగ్రత్త కలిగి మీ జీవితాలను సరి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ జీవితాలను చక్కదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. లోటుబాట్లు ఉంటే సవరించుకోండి. ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే దేనికి ఇచ్చాడు తెలుసా? లోపాలను సరి చేసుకోవడానికి. సరి చేసుకోకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. వద్దు. ఈరోజు దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడంటే గల కారణం సరి చేసుకోవడానికి. రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే, బాప్తీసం తీసుకున్న వాళ్ళు మాత్రమే రొట్టె మీ దగ్గరికి వచ్చినప్పుడు, ద్రాక్షారసం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒకనాటి మన స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం ఇంత చక్కగా ఉన్నామంటే, ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగి ఉన్నామంటే, ఉన్నగాటి లక్షణంగా ఉన్నామంటే దేవుడు దయ వల్ల. కానీ ఆ దయను విస్మరించుతాడు. ఇప్పుడు కూడా సాతాను చోటు ఇవ్వతాడు. కొట్లాటలకు, బుద్ధులాటలు, కోపాలకు, తాపాలకు తావు ఇవ్వకుండా దేవునికి తావు ఇవ్వండి. మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి. లోకానికి దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. పెడతాను.